రేషన్ కార్డు కోసం కాళ్ళకు చెప్పులరిగేలా తిరిగిన ఓ నిరుపేద కుటుంబం చివరికి ప్లేట్లు పట్టుకొని తహసీల్దార్ కార్యాలయం ఎదుట భిక్షాటన చేసి తమ నిరసన వ్యక్తం చేసిన ఘటన వేములవాడలో కలకలం రేపింది. వేములవాడ పట్టణంలోని 17వ వార్డులో నివసిస్తున్న తాళ్ళపల్లి అక్షయ్, మమత దంపతులు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం కాగా, అక్షయ్ స్థానికంగా డ్రైవర్గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. 3 నెలల క్రితమే రేషన్ కార్డు కోసం అప్లై చేసినా ఇప్పటి వరకు స్పందన రాకపోవడంతో తీవ్ర అసహనానికి గురైన వారు ప్లేట్లు చేతబట్టి తహసీల్దార్ కార్యాలయం ముందు భిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. విషయం మీడియా ద్వారా తెలియడంతో అధికారులు హుటాహుటిన స్పందించి అక్షయ్ దంపతులను కార్యాలయానికి పిలిపించి సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. రేషన్ కార్డు 2-3 పనిదినాల్లో అందిస్తామని హామీ ఇవ్వడంతో వారు తమ నిరసన విరమించారు. కాగా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు దూరం కాకుండా చూడాలని, సంబంధిత శాఖలపై పర్యవేక్షణ పెంచాలని, అప్లై చేసినప్పటికీ ఎంఆర్ఓ కార్యాలయంలో ఎందుకు కార్డులు అందజేయడం లేదని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. నా పేరు తాళ్ళపల్లి మమత. నేను రేషన్ కార్డుకి అప్లై చేసి దాదాపుగా 2 నెలలు దాటిపోయింది. ఇంతవరకు నాకు రేషన్ కార్డే రాలేదు. నేను ఆడికి మీసేవ కార్డుకి పోతే ఇడికి రమ్మన్నాడు, ఇడికి పోతే ఎంఆర్పీస్కి పోతే మీసేవ కార్డుకి పోమన్నారు. అయినా నాకు తిరిగి నాకు గ్యాస్ట్రోక్ వచ్చింది. ఇవాళ వచ్చి అల్లరి చేస్తే కొంచెం రిపోర్ట్ వాళ్ళని కొంచెం చెప్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళ వల్ల కొంచెం నాకు రేషన్ కార్డు ఇప్పుడు అప్లై చేశారు. మంగళవారం వరకు వస్తాయట హామీ ఇచ్చారు. ఇవి కొంచెం రిపోర్ట్ వాళ్ళు వచ్చితే కొంచెం పని జరిగింది. మా వార్డులో వంగల్ సీనన్న, ఆ సీనన్న కొంచెము వాటి ఆయన కూడా చెప్పించిన, ఆయన కూడా కొంచెం చేస్తా అని చెప్పిండు. మా 17వ వార్డు వాసవి నగరు. మీకు న్యాయం చేసిరమ్మా? మంగళవారం వరకు రేషన్ కార్డు ఇస్తే సాయంత్రం వరకు ఇస్తా అని చెప్తుండే. నేను తిరగబట్టి 2 నెలలు అయిపోతుంది. రేషన్ కార్డు ద్వారా పని జరిగింది. ఇక్కడ మీరు రాకపోతే పని జరగకపోతే మమ్మల్ని దాదాపు 2 నెలలు పైన అయిపోయింది. 2 నెలలు మీ సేవ పోతే ఏమన్నాడు, ఎంఆర్ఓ స్కూల్ ఉంటాయి అమ్మ అని ఆడన్నాడు. ఇక్కడ ఎంఆర్ఓ సార్ కొత్తే మీ సేవ కొడుకమ్మని ఆయన చెప్తుండు. ఇట్లా తిరగబట్టి 2 నెలలు అయినా పిలిపించిండు. ఆయన పిలిపించిండు. ఎందుకు అప్లై ఏది అంటే చూస్తే దొరకలేదట, మీకు ఇచ్చినా ఆయన చెప్తుండు. ఏ సార్ ఏం మాట్లాడలేదు. సరే అమ్మ అన్నాడు. అన్ని ఆధార్ కార్డులు అన్ని తీపించుకొని ఇప్పుడు ఫామ్ నింపి చేసిండు. మంగళవారం వరకు ఇస్తానంటుండు. మీ సేవతో తెప్పించిండు. ఆయనతో సార్ పిలిపించి తెప్పించిండు. ఆయననే ఫిల్అప్ చేయించిండు. ఆయననే కొట్టిండు. మంగళవారం వరకు రాకుండా వరకు నేను మళ్ళీ ఇదే పని చేస్తా. నేను అదే చెప్తాను. మంగళవారం వరకు ఛాన్స్ ఇవ్వాలి. కొంచెం మీకు మీ సహాయం ఉండాలని, అందుకని 3 రోజులు మా ఆయనకు నేను చెప్పుకోవాలి. ఇప్పుడు చెప్పిండు. మీ ద్వారా కొంచెం రావాలని కోరుకుంటున్నా. నేను గరీబ్ దాన్ని చేసుకుని బతకదని నేను, నాకేం తెలీదు. చాలా మంది ఒక మాట కూడా చెప్పాలి. వాళ్ళు ఏం మాకు చెప్తలేదు అసలు. మరి గిడుకోమ్మకి సాని వాళ్ళు అమ్మ తెలియాలి కానీ చెప్తారు. అంతే తప్ప మాకేం జరగాలి. ఎన్ని రోజులు ఈ రోజు విసుగు ఉట్టి మాకు అర్థం కాక మా మీడియా సహకారంతో సారు వచ్చి మాకు హామీ ఇచ్చి మీ సేవ సెంటర్ని పిలిపించి మా ముంగట ఒక అప్లికేషన్ రాసి ఒక 4-5 రోజుల్లో మంగళవారంలోపు వస్తుందని మాకు హామీ ఇచ్చుట్లా మేము సరిదిద్దుకుంటున్నాం. మన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి నా యొక్క నమస్కారం. నేను తిరిగి అలసిపోయి ఈ నిర్ణయం తీసుకున్నా. నాలాంటి వాళ్ళు తెలియని వాళ్ళు కూడా చాలామంది ఏం చేయలేక ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీరు కొద్దిగా సహకరించి మాలాంటి పేదలకు మీరు రేషన్ కార్డులు చేయించాలని కోరుకుంటున్నాం. ఎంఆర్ఓ ఆఫీసులో ఉండి మరి ఈరోజు ఇలా చేయడానికి కారణం వాళ్ళ పనితీరు. మమ్మల్ని 3 నెలల నుంచి టార్చర్ పెట్టి ఇటు అటు తింపించుకోగా తహసీల్దార్ గారు వచ్చి మాకు హామీ ఇచ్చారు. అది మీడియా సపోర్ట్ ద్వారానే జరిగింది. లేకపోతే మమ్మల్ని రేపురా మాపురా ఇప్పటికీ 3 నెలల నుంచి జరుగుతున్న కథ. దయచేసి ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారికి నా యొక్క నమస్కారం. నాలాంటి పేదలకు రేషన్ కార్డు వచ్చేలా మీరు సహకరించండి.